వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు నవంబర్లో పుట్టిన వాళ్ళ లక్షణాలని డీటెయిల్గా తెలుసుకుందాం. సో నవంబర్ అనేది 11వ నెల, 2 ఒకట్ల కలయిక నవంబర్. సో ఒకటంటే సూర్య భగవానుడి దీవెనలు, మళ్ళా ఒకటంటే సూర్య భగవానుడి దీవెనలు. సో 2 ఒకట్లు ఈక్వల్ టు 2 చంద్ర ప్రభావం. సో వీళ్ళు బేసిక్ ఎలా ఉంటారంటే 2 క్వాలిటీస్ ఉంటాయి. చంద్ర ప్రభావం వల్ల సాఫ్ట్గా ఉండగలరు, 2 ఒకట్ల ప్రభావం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. సో బేసిక్గా ఈ 11 = 2 ప్రభావం వల్ల మంచి పబ్లిసిటీ ఉంటుంది. సో వీళ్ళు కళారంగానికి సంబంధించిన దాంట్లో ఎక్కువ భాగం, సో సినిమా ఫీల్డ్ లేదా యాంకరింగ్, సో సినిమా ఫీల్డ్లో 24 రంగాల్లో ఏదో ఒక రంగంలో ఎక్కువ భాగం మంది సెటిల్ అయ్యే ఆస్కారం ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. కొంతమంది పాటలు రాయొచ్చు, కొంతమంది కథలు రాయొచ్చు, కొంతమంది సినిమా కథలు. సో చాలా అంటే వీళ్ళు కామ్గా కూర్చొని బుర్రకు పదును పెట్టి వీళ్ళు చంద్ర ప్రభావం వల్ల ఎమోషన్స్కి లోనయ్యి, సో వీళ్ళు థింకింగ్ థాట్స్ చాలా బాగుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నవంబర్లో పుట్టిన మ్యాక్సిమం సినిమా యాక్టర్స్ ఉన్నారు. సో నవంబర్లో పుట్టిన దాంట్లో ఐశ్వర్య రాయ్, ఇలియానా, సో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సో మంచి యాక్టర్ ఉత్తమ నటుడు కమల్ హాసన్. సో పాలిటిక్స్ వైపు చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ నవంబర్ 14th, నవంబర్ 19th ఇందిరాగాంధీ, ఐరన్ లేడీ ఆఫ్ ద కంట్రీ. సో నవంబర్ 19th ఆమె. 19 అంటే 1 అంటే నవంబర్ ఆల్రెడీ 2 ఒకట్లు ఉన్నాయి. 2 ఒకట్లు ఉండి మళ్ళా డేట్ ఆఫ్ బర్త్లో కానీ 1 వచ్చి, అంటే యూజువల్గా 1900s పుట్టిన అందరూ కూడా ఇంకొక 1 ఉంటుంది. 4 ఒకట్లు ఉన్న వాళ్ళు 100% పొలిటికల్ స్టార్స్ అవుతారు. సో ఇందిరాగాంధీ 1911, 1937 సంథింగ్. సో 4 ఒకట్లు. సో 2 ఒకట్లు ఉంటేనే చాలా బాగుంటుంది. 4 ఒకట్లు ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే దే విల్ బికమ్ పొలిటికల్ స్టార్స్. 1 is for సన్, సన్ is for లీడర్. దే ఆర్ గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్. ఎక్కడ వెనకడుగు వేయరు. ధైర్యం, సాహసం, క్రమశిక్షణ, పట్టుదల వాళ్ళ ఆస్తి. సో నవంబర్లో ఆల్రెడీ 2 ఒకట్లు ఉన్నాయి. సో వీళ్ళ ఇయర్లో కానీ డేట్లో కానీ 1లు వచ్చినాయంటే 100% దే బికమ్ గ్రేట్ పొలిటీషియన్స్. సో నవంబర్లో పుట్టిన యాక్టర్స్లో రోజా ఉంది, ఇలియానా ఉంది, కీర్తి రెడ్డి, సింగర్ కార్తీ, రాశి ఖన్నా, నివేదిత థామస్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నయనతార, హీరో విష్ణు. అండ్ నవంబర్ 8th మన ప్రియతమ నాయకుడు ఎల్కే అద్వానీ గారు, సో 97th బర్త్డే చేసుకుంటారు నవంబర్ 8th. హీరో నాగ చైతన్య నవంబర్ 23rd. సో విరాట్ కోహ్లీ నవంబర్ 5. సో క్రికెట్లో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఆయన. తర్వాత అనుష్క, సో మంచి యాక్ట్రెస్, టిప్పు సుల్తాన్, రాణి లక్ష్మీబాయి అండ్ ఇలాంటివి చాలా మంది. మెజారిటీ చూసుకుంటే ఎక్కువ మంది ఆర్ రిలేటెడ్ టు కళామారంగం. వీళ్ళు మల్టీ టాలెంటెడ్ ఉంటారు వీళ్ళు. సో పాటలు పాడగలరు, యాక్ట్ చేయగలరు, డ్యాన్స్. లైక్ కమల్ హాసన్ రీసెంట్గా ఒక సినిమాలో ఆయన పాట పాడింది కూడా విన్నా, చాలా బాగా పాడారు ఆయన. సో మల్టీ టాలెంటెడ్. సో ఈ 11 వల్ల వీళ్ళు 15 days చాలా పాజిటివ్గా ఉంటారు, 15 days డౌన్ అవుతుంటారు. మళ్ళీ వీళ్ళు ఎందుకంటే 1 ఉంది కాబట్టి మళ్ళీ వీళ్ళని లేపుతుంది పైకి. సో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా వీళ్ళు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఎవరైనా శబ్దాలు చేసి చెప్తారు, శబ్దాలు చేయకండి, ప్రశాంతంగా ఉండండి, సైలెంట్గా ఉండండి. సో వీళ్ళు నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. ఈ నవంబర్లో పుట్టిన వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. వీళ్ళ ఫ్రెండ్షిప్లో ఎవరెవరు చెప్పిన రహస్యాలు కూడా వీళ్ళు విడిపోయినప్పుడు బయట పెట్టరు, చాలా లాయల్గా ఉంటారు. సో శత్రువు కూడా క్షమించే గొప్ప గుణం నవంబర్లో ఉన్న వాళ్ళకి. అంటే చంపేసేంత కోపం వచ్చినా అతను ఎదురుగా వచ్చి సారీ చెప్తేనే క్షమించేస్తారు. సో మంచి గుణాలు ఈ నవంబర్లో పుట్టిన వాళ్ళకి సొంతం. దే హావ్ గాట్ గుడ్ పబ్లిసిటీ, గుడ్ నేమ్, తొందరగా పైకి వస్తారు, తొందరగా డబ్బులో పడతారు. అండ్ వీళ్ళకి యూజువల్గా ఎవరు పెద్దగా సాయం చేయరు. బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ పెద్దగా సాయం చేయకపోయినా ఆ ఫ్రెండ్స్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మాత్రం, బంధువులు ఇబ్బందుల్లో ఉన్నా సాయం చేసే గొప్ప మనసు
ఈ నవంబర్లో పుట్టిన వాళ్ళ సొంతం. క్షమించే గుణం, ప్రశాంతత కోరుకునేది, చాలా కళల్లో ప్రావీణ్యం, అండ్ దే విల్ వాంట్ టు బీ కామ్, ప్లెజెంట్ బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద మూన్, చంద్ర ప్రభావం వల్ల. సో బేసిక్గా నవంబర్ వాళ్ళు ఎవరన్నా ప్రేమిస్తే ప్రాణమైనా వదులుకుంటారు, కానీ ప్రేమించిన వ్యక్తుల్ని వదులుకోరు. సో ప్రేమించిన వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని త్యాగాలన్నా చేస్తారు. సో నవంబర్లో పుట్టిన వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా గొప్పది. ఈ నవంబర్లో పుట్టిన వాళ్ళ ప్రేమ చాలా గొప్పది. ప్రేమించిన వ్యక్తుల్ని ఎలాంటి పరిస్థితులకు వదులుకోరు. సో ఎలాంటి సాక్రిఫైస్లు చేయడానికి కూడా వీళ్ళు రెడీగా ఉంటారు. సో ఎలాంటి సిచ్యువేషన్లోనా గెలవడానికి వీళ్ళు ఎత్తులేస్తారు. అండ్ 2025లో, సో 2025 ఈజ్ ఈక్వల్ టు 9, 2025 9. సో నవంబర్ అంటే 2. సో 2025లో నవంబర్లో పుట్టిన వాళ్ళకి కొంచెం ఎదురు దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంది. సో నవంబర్లో మీరు పుట్టి ఉంటే ఈ 2025లో 9 కాబట్టి 2 చంద్రుడు, 9 కుజుడు. సో ఇంబ్యాలెన్సింగ్ లైఫ్ ఉంటుంది, హడ్డిల్స్ ఉంటాయి, అబ్స్టికల్స్ ఉంటాయి. సో నేను చెప్పిన కామ్ నేచర్ కూడా పాడే ఛాన్స్ ఉంది. సో మీరు నవంబర్లో పుట్టి ఉంటే సో 2025 లోపల మీ పేరులో స్పెల్లింగ్ కరెక్షన్ తీసుకొని ఆ 25లో ఉన్న నెగిటివ్, 2025లో నెగిటివ్ ఎఫెక్ట్స్ని తట్టుకునేలాగా, నేను పేర్లు మార్చను, మీ పేరులో కేవలం ఒక అక్షరం మారుస్తాను. గివింగ్ యూ హెల్త్, వెల్త్, గుడ్ రిలేషన్స్ అండ్ లాంగ్ లైఫ్ స్పాన్. సో నవంబర్లో పుట్టిన మంచి లక్షణాలు కాపాడుకుంటూ 2025ని తట్టుకునే విధంగా మీ పేరులో కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను మణికొండలో ప్రతిరోజు అందుబాటులో ఉంటాను, అండ్ ఆన్లైన్ అయితే డైలీ కరెక్షన్స్ చేస్తూనే ఉన్నాం. సో ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. టేక్ మై అపాయింట్మెంట్ అండ్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది,
ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1 2 3 4 నంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months 5 months 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.